లాస్ట్లో పితృయజ్ఞం ఉంటుంది చివరిలో. అంటే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే కమ్మ కాపు అనేటువంటి వర్ణ భేదాలు ఏవైతే ఉన్నాయో మనకు సృష్టి మొదల్లో ఈ వర్ణ భేదాలు అనేవి ఎక్కడ ఎవరికి కనబడవు. ఎందుకంటే ఋషిక్రమం ఒక్కటే ఉంది అందరికి. ఋషిక్రమం అంటే ఒక మహర్షి చెప్పిన విధానంగా మనం పాటించుకుంటూ వెళ్తాం. మహర్షి రాసిన దాని ప్రకారంగా మనం వైదిక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం. అదొక నియమం ఉంది. ఇక్కడ జంజం మరి ఇతరస్తులకు వెయ్యచ్చా అనే భావనకు వస్తే కొన్ని యాగాలు చేసేటప్పుడు తాత్కాలికంగా వేసుకునేటువంటి సంకల్పపూర్వకంగా కొన్ని చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే అప్పటికప్పుడు తాత్కాలికం అది. మరి అలా వేసుకోవచ్చా అంటే తాత్కాలికంగా ఇప్పుడు అలా చేయటం వల్ల ఏమిటి, మీరు కొన్ని వాటిల్లో చూడండి అంత్యేష్టి సంస్కారాలు ఏవైతే చేస్తుంటారో అప్పుడు వీళ్ళకు బట్టని సంస్కారంగా వేస్తుంటారు. కొంతమంది అప్పటికప్పుడు జంజ రూపంగా దొరకకపోతే జంజానే అప్పటికి వేసేసేసి అక్కడ సంస్కారాలు శ్రాద్ధ కర్మలు చేయడానికి వాడతారు. దానికన్నా పూర్వం ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే